సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి బికాస్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. నాని గారు, సమంత, దెర్ వాజ్ అ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద ఈగా. అండ్ ఎస్, మేనన్ సార్ ది నెక్స్ట్ project, yes, there was a proper clear expectation. The release is in the proper time. Movie is released by a great producer. Cinema ఎంత అందంగా ఉంది అంటే already we have seen repeated audience. Young crowds are, the heartthrobs of young crowds are just visible in the theaters. మూవీలో థియేటర్స్లో యంగ్ క్రౌడ్ అసలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి సీన్కి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యూనో ఇట్స్ మార్వలెస్, లైక్ వీ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దాట్ మచ్. చాలా స్లోగా ఉంటుంది అనుకున్నాం, స్లో కాదు, అందంగా, ఆనందంగా, హ్యాపీగా అండ్ వెరీ బ్యూటిఫుల్గా ఒక మంచి ప్రేమ కావ్యం అని ప్రూవ్ చేసేసుకుంది. ఇట్స్ గోయింగ్ టు బి అన్ అదర్ అభినందన, అదర్ గీతాంజలి, అండ్ డెఫినెట్లీ మోర్ దాన్ ఏమై చేసేవ్ యాజ్ హౌ అదర్ పీపుల్ ఆర్ టెలింగ్. అండ్ థ్యాంక్స్, ఐ డోంట్ వాంట్ టు kill your time because other people, the great people, have to speak. Thank you very much for giving me the help. We have released in 61 locations in the US, and in this Christmas season there'll be tremendous pressure on the theaters. We have released in mainstream American cinema chains, and there is also another major film happening right now in the Hollywood, Hobbit released just now. So there is tremendous pressure on the cinema chains to actually provide screens to us, but despite all that, we grabbed all those theaters, and it's doing phenomenally well. Till Saturday, we grossed about $156,000, which is very, very good, and I'm sure it will pick up further in the coming days. Also, because I'm also heading the anti-piracy cell, we have taken extreme care that the piracy doesn't come up. Till this morning, it has not surfaced, and just now we noticed some pirated links. We are taking all care to remove them immediately. And I'm a personal fan of this film, so I shouldn't be saying too much about this film. I thoroughly enjoyed it. It's a fabulous movie. Congrats to the entire team, and thank you for the opportunity. Thanks. ఈగ తర్వాత నాని, సమంత ఈ సినిమా బాగా చేశారు. అసలు ఈగలాంటి సినిమానే వీళ్ళు ప్రజలను ఒప్పించారు అనే దాంట్లో అక్కడ రాజమౌళి గారు అనుకుని ఇది ఈస్ట్ గోదావరి నేను చేశాను. ఎందుకంటే చాలా డేంజరస్ జిల్లా మాది. అలాంటి జిల్లాలో నాని కంటే ఫస్ట్ సమంతని 10th క్లాస్ అమ్మాయిలా ఉంది, చాలా బాగా చేసిందని యూత్ అంటే 10th, 8th, 7th క్లాస్ స్టూడెంట్స్ కాకినాడలో దేవి మల్టీప్లెక్స్లో ఎట్లా అన్నారంటే వాళ్ళు అసలు టికెట్ ఎంత పెట్టైనా కొనుక్కుందాం అనే స్థాయిలో వాళ్ళు వచ్చి నా మట్టుకు నాకు ఫోన్ చేసి, సమంత ఏంటండి స్మాల్ గర్ల్ లాగా ఉంది, భలే చేసింది 8th క్లాస్ అమ్మాయిలాగా అని చిన్నపిల్లలు, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇలాగ వీళ్ళందరూ చూస్తుంటే ఇలా అందుకని నేను పర్టికులర్గా సినిమాక్స్కి వెళ్ళాలి, ఏంటి ఈ సినిమా ఎలా ఉంది అనే దాని మీద. ఏంటంటే గౌతమ్ మీనన్ గారు అంటే పర్టికులర్గా ఒక బ్రాండ్ ఉంది. ఎందుకంటే ఒక లవ్ ఫీల్ని ఆయన సెల్యులాయిడ్ వండర్ఫుల్గా చూపించడం అనేది ఆయనకి తెలుసు. అయితే ఆ ఉద్దేశంతో మా కళ్యాణ్ గారు ఈ సినిమాను కొన్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ సినిమాకి ప్రొడ్యూసర్ అయినందుకు, నన్ను ప్రొడ్యూసర్ని చేసినందుకు మా డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన అభిమానంతో నన్ను పిలిచి ఈ సినిమాకి నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పి నన్ను ప్రొడ్యూసర్ చేశారు. అలాగే నా కో పార్ట్నర్స్ రేష్మా అయితేమి, వెంకీ అయితేమి, అండర్స్టాండింగ్ అటాచ్మెంట్స్ అనేది మా టీంలోనే ఉంది. ఇక ఈ సినిమా ఈరోజు ఇలా రావటానికి కారణం అనేది చెప్పాలంటే రియల్గా ఒక సైడ్ నుంచి నాని తపన కానీ, కాకపోతే నాని ఈజీగానే తన పని తను చేసేసుకొని వెళ్ళగలిగాడు. కానీ నేను సమంతం చూసి మాత్రం చాలా ఆనందపడ్డా. రియల్గా ఇండస్ట్రీలో ఇలాంటి ఆర్టిస్టులు ఉండాలి అని. డబ్బింగ్ చెప్పేదానికి డే అండ్ నైట్స్, ఈరోజు అంత బిజీగా ఉండే ఏ హీరోయిన్ కూడా, ఏ స్టార్ కూడా అంతగా తప్పించరు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సమంత. డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్కి ఆ కసి ఉండాలి.
నేను ఈ సినిమా క్లైమాక్స్ ఫస్ట్ ఎడిట్ చేసిన డైరెక్టర్ చూపిస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా కానీ ల్యాప్టాప్ పెట్టుకుని అది చూస్తుంటే ఏంటి మీరు కంటిన్యూస్గా అదే చూస్తున్నారు ఏంటనండి. 22 మినిట్స్. ఆ 22 మినిట్సే ఈరోజు టోటల్ యూత్ని మెస్పరైజ్ చేసేసింది. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్కి థియేటర్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం నిజం అండి. ఈ సినిమా బిగినింగ్ వ్యాపారం చేద్దాం నేను స్టార్ట్ అయితే నేనేమో ఈగన్ గురించి మాట్లాడేవాడిని, గౌతమ్ గారి గురించి మాట్లాడేవాడిని, ఇది చెప్పేవాడిని. ప్రతి వాళ్ళు మాత్రం నాని సూపర్ హిట్ అయిన సినిమాలు అలా మొదలైంది, లేకపోతే పిల్ల జమీందారు ఇది చెప్పాడు. ఓహో, ఒక 10 పిల్ల జమీందారులు 10 అలా మొదలైన సినిమాలు లేవయ్యా, ఈ సినిమా ఓకేలే చేస్తామని చెప్పి ఎంటైర్ సినిమా టోటల్గా నా ఫ్రెండ్స్ నా రిలేషన్స్తోనే టేకప్ చేసి నేను ఓన్గా రిలీజ్ చేశాను ఈ సినిమాని. ఈరోజు ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసేదానికి దేవుడు మాకు రాసి పెట్టున్నాడు. యాక్చువల్గా ఓపెనింగ్ డేస్ కంటే తర్వాత డేస్ మామూలుగా తగ్గుద్ది. ఇప్పుడే నెల్లూరు నుంచి నా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు, సార్ ఫస్ట్ డే కంటే 25,000 ఎక్కువ ఉంది సార్ నిన్నని. అంటే ఈ సినిమా రిలీజ్ కాకముందు ఏం చెప్పాము, ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఇలా స్టార్ట్ అవుతారు. నా నమ్మకం అయితే ఏం జరిగిందో ఐమాక్స్లో అదే చెప్తున్నారు సార్. మార్నింగ్ షోకి వచ్చిన వాళ్ళు తర్వాత 3 o'clock 4 o'clock షోకి మళ్ళీ టికెట్లు అడుగుతున్నారు సార్, సేమ్ యూత్ సేమ్ పిల్లలని. అంటే 2 times 3 times ఆ కాంప్లెక్స్లోనే ఉండి ఎంజాయ్ చేసేదానికి ఇదైంది. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బిగ్గెస్ట్ హిట్ సినిమా అవబోతుంది. ఈ రన్నింగ్ ఇలానే సంక్రాంతి దాటినా కూడా ఎటో వెళ్ళిపోయింది మనసును గురించి చెప్పుకుంటారు. ఈ సినిమా 2012 బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ 2 ఎటో వెళ్ళిపోయింది మనసుకే వస్తుంది. వీటన్నిటికీ మించి బెస్ట్ స్క్రిప్ట్ బెస్ట్ డైరెక్షన్. ఎందుకనంటే ఈ సంవత్సరంలో ఏమేమి సినిమాలు వచ్చినాయని అన్నీ చూసాం, మనందరికీ తెలుసు. ఇంత గొప్ప కావ్యం రాలేదు, ఇంత గొప్ప సినిమా రాలేదు. నాని సమంతాలనే కాదు, నన్ను గౌతమ్ మీనన్ గారు కూడా దగ్గర చేసింది. అండ్ రేష్మా అండ్ వెంకీ ఆల్సో. ఇట్స్ ఏ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఫిలిం. ఏమేమి చేసే సినిమా చూసిన తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ కజిన్స్ అందరు అడిగారు, ఇది గౌతమ్ మీనన్ గారి రియల్ లైఫ్ స్టోరీ అంట కదా, దాన్నే అందుకే ఆయన అంత బాగా ప్రజెంట్ చేశారు అని. ఓహో ఏమో అనుకున్నాను, బట్ ఐ కుడ్ నెవర్ ఆస్క్ హిమ్. సో ఐ నెవర్ డేడ్ ఆస్క్ హిమ్. మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇదే మాట అన్నారు. నాకు అర్థం కాలేదు, ఎన్ని లవ్ స్టోరీలు ఉంటాయి ఆయన లైఫ్లో, ఉంటే ఒకటి ఉండాలి. సో ఇది చూసిన తర్వాత కూడా అదేంటే మరి ఆయన 10th క్లాస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆయన ఇది అందుకే అంత బాగా ప్రజెంట్ చేయగలిగారు వాళ్ళిద్దరిని అని మళ్ళీ అవే కామెంట్స్ విన్నాను. దానికి కారణం ఏంటంటే బికాజ్ దే వర్ వెరీ జెన్యూన్. ఐ మీన్ ద ప్రజెంటేషన్. అంటే ఒక లవ్ స్టోరీ తీయడానికి ఒక యాక్షన్ ఫిలిమ్స్ నేను ఎప్పుడు చూసినప్పుడు నాకు వెరీ లీస్ట్ ఇంప్రెషన్ ఆన్ డైరెక్టర్స్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అది తీసేది వాళ్ళు కాదు, అది తీసేది యాక్షన్ డైరెక్టర్స్ అంటూ సపరేట్గా ఉంటారు. సో వాళ్ళు ఆ యాక్షన్ డైరెక్టర్స్ చేసిన దాన్ని వీళ్ళ ఖాతాలోకి వేస్తుంటాం. కానీ ఇటువంటి లవ్ స్టోరీ ఫిలిమ్స్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒక సోల్ ఒకటి పట్టుకొని దాంతో ట్రావెల్ చేసి ఆ క్యారెక్టర్స్ని పట్టుకొని దాన్ని ట్రావెల్ చేసి టిల్ ద ఎండ్ వరకు ఆ ఎమోషన్ ఎస్కలేషన్ అది చేయడం అనేది లైక్ బికాజ్ బీయింగ్ ఇన్ ద ఫీల్డ్ నాకు ఎక్కువ అర్థం అవుతుంది. బట్ చూసిన ఆడియన్ను దీన్ని సపరేట్ చేయలేకపోయినా, దీన్ని డిఫరెన్షియేట్ చేయలేకపోయినా అతను ఎండ్ ఆఫ్ నేను చూసిన ఫస్ట్ మార్నింగ్ షోకి ఎవ్రీబడి స్టూడ్ అప్ అండ్ క్లాప్డ్ ఇన్ ద థియేటర్. It's a very rare experience for me. So, and I'm really honored to be part of this film. I'm sure ఇది గౌతమ్ తన పర్సనల్ లైఫ్ అయి ఉండకపోవచ్చు, కానీ రేష్మాది మాత్రం పర్సనల్ లైఫ్ అని నా ఫీలింగ్, బికాస్ స్టోరీస్ written by her. I think we're all very, very happy, extremely grateful for the success of the film, critically and commercially. I think it's a time to say thank you to everybody really, because we've really worked as a youth more like friends, and starting with Gautam, who's made the film, Venki and Gautam and Kalyan sir together produced this film and done such a great job of really pushing it, giving it the kind of big release that
this kind of film so truly deserves. Samantha and Nani, who've just completely lived Varun and Nitya. Samantha, from the time she read the script on a train ride from Delhi to Agra, she completely connected with the character, and she would always say, you know, this could so easily be me, this could be my story, my life. And Nani for just picking up my phone call, flying to Chennai within 2 hours, and just getting into Varun's skin and shoes. And for both of you all for giving the performance of a lifetime. Seriously, thank you so much. Kona sir, don't think I've forgotten you. If at all this film is possible, it's mainly because of you. The film was supposed to be only a Tamil film initially, and the script was lying in our office drawer for a very long time. We sent it to Kona Garu because we really trust his judgment when it comes to Telugu cinema. And when he said he loved the film and said it'll definitely work, that's when we took a look at the script again and decided that, you know, maybe we should make this film in 2 languages. And ever since then, Kona sir has been, like I've already mentioned before, our person in Hyderabad, and has really looked out for us and really wished well for us. So thank you, Kona sir. Thank you, everybody. Thank you, the press, for all your great reviews, for all the letters that have been written to Gautam, Samantha, Nani. I think it's been really an overwhelming experience. Thank you very much. యూజువల్గా నాని గురించి మాట్లాడుకునేటప్పుడు అందరూ అంటారు, అరే ఈ 10 సంవత్సరాల్లో నాని చాలా అదృష్టవంతుడు రా అని. అండ్ నేను అనేవాడిని, లేదురా అదృష్టవంతుడు ఏంటి, హీఈస్ డెఫినెట్లీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ హీ డిజర్వ్స్ ఇట్ అని. కానీ ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా చూసిన తర్వాత, మేబీ వాడు టాలెంటే కాదు, వీడు నిజంగానే చాలా అదృష్టవంతుడు అనిపించింది. ఎందుకు అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు, స్లోగా ఉందా, లాగ్ ఉందా, ఇవన్నీ పక్కన పెడితే ఐ టోటలీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ విజువల్ పోయట్రీ. పోయట్రీ అంటే కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం అవ్వదు. క్రికెట్ చూసేవాడికి గోల్ఫ్ ఎక్కడ అర్థం అవుతుంది, అలాగే గోల్ఫ్ చూడాలి అంటే ఓపిక్గా ఏం ఆడుతున్నారు అనేది చూస్తే కానీ దాని ఉన్న బ్యూటీ అర్థం అవ్వదు. సో సినిమాలో ఎక్కడైనా లాగు స్లో అదేమీ లేదు. టోటల్గా డైలాగ్స్ని, క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి చూస్తే దీనికి ఉన్నంత కనెక్షన్ ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. అండ్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే, ఎందుకు ఈ లవ్ స్టోరీస్ తీస్తారు, యూత్ని ఎందుకు ఇంత రాంగ్ ట్రాక్లో పంపిస్తారు అనిపించి నేను చాలాసార్లు పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఏంటి చదువుకునే వయసులో లవ్ స్టోరీలు ఏంటి అని. బట్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఈజ్ జస్ట్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఇట్ ఈస్ అబౌట్ ఎ రిలేషన్షిప్ విత్ ఎనీ పర్సన్. అంటే ఒక చిన్న గొడవల వల్ల తప్పమని తెంచేసుకుంటే రిలేషన్ తెగిపోతుంది అని జాగ్రత్తగా ఉండి అని చెప్పే ఒక చక్కటైన సినిమా. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ విత్ అ వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్. అంటే మన జీవితాలకి ఒక విలన్ ఉండడు, మన జీవితాల్లో ఎవరో బయట నుంచి వచ్చేసి మన జీవితాన్ని చెడగొట్టారు, మనం మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అని చెప్పే ఒక అద్భుతమైన మెసేజ్ ఉన్న సినిమా. సో ఐ పర్సనలీ లైక్ దిస్ మూవీ అండ్ డెఫినెట్లీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. This is my first what do you call it, success press conference, whatever. It's the first time I've been on a platform like this. Thank you, Kalyan sir. I think everybody on the stage, on the dais, is responsible for the success of this film, and I think I'm very safely say success. The film is doing well. Every single person here has contributed immensely. I mean, like Reshma said, Kona sir sort of greenlit the project when he said the script is wonderful, you should make it in Telugu. I was surprised myself. I said, really, don't they need a little more commercial angles to every script? But he said, no, it'll definitely work, please do this film in Telugu. And like Reshma said again, Nani, who just flew down in 2 hours and said he's going to start shoot with us the next day. Samantha for Nani, of course, for lots of Kona sir is the busiest writer, so here and there we had trouble reaching him on location when some dialogues had to be changed and stuff like that, and I had to fall back on Nani, who with the strength of his language and understanding Kona sir's style, he sort of filled up all those gaps for us. Nani was a huge support. I learned a lot from Nani actually, in terms of performance, in terms of what an actor can do to a scene. I was shooting with Nani, Jeeva and Aditya, but whenever it came to Nani, he was doing something different with that shot, and something different but within the same structure. So I, very truly I'm saying that I learned a lot from Nani on this film. I learned a lot from Samantha also, as to definitely what a
what a performer can do to a scene, to a simple shot, just with the way she, spoke with her eyes, her emotion. And Kalyan sir was talking about a dubbing, which was actually in Tamil. We spent a lot of time with the dubbing of the film in Tamil. Both of you guys have done a really tremendous job, and seriously, I learned a lot from you guys. Raja sir's music, the music inspired me to make the film. We had a script, and then I fitted the songs into the script, and then once I sat with Raja sir and got the music, especially Koti Koti Taralona and songs like that, completely inspired me to make this film. I put everything into it, and I put a lot more into it only because of the music. And I'd like to thank Raja sir for some wonderful music, and the Telugu media and the people here who have responded superbly to the music, much more than anywhere else. I must say that the response here for the music has been tremendous, and I'd like to thank everybody for that. Venki and Reshma, of course, for standing behind me, sometimes being in front of me, sometimes being behind me, telling me yes or telling me no, for everything. Venki and Reshma, thank you. It's time to say thank you, I guess. That's why I'm doing that. And Kalyan sir, I know him from Cheli. We've been, talking on and off. We used to meet up. Once I was shooting for Garshana, and on the road I met him. And he said we must do a film together in 2005. And then every time, we'd keep talking. And then much before a project was announced, Kalyan sir gave me an advance like some 2 years back. So when, the time came for me to call him, I called him and said, we'll do this film together. And we're like friends. Friends fight, friends, hug and make up and stuff like that. So we've had our share of, the usual friendship route. So thank you for the big release, for the superb publicity, and for making the film a grand success. ప్రేమలో ఉన్న తపన, ప్రేమలో ఉన్న ఉల్లాసం, ప్రేమ చేరాలనుకునే గమ్యం, ప్రేమలో ఉన్న నిరుత్సాహం, అన్ని కోణాలను ఒకే ఒక్క చిత్రంలో 2.5 గంటల పాటు గౌతమ్ మేనన్ గారు మన ముందు ఆవిష్కరించడం జరిగింది. మొదటి ఆట నుంచి 6వ ఆట వరకు చూస్తే బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, హృదయానికి హత్తుకుంది. ఇలాగే స్పందన ఒక్కొక్క మెట్టు పెరుగుతూ, వసూళ్ళు కూడా ఒక్కో మెట్టు పెరుగుతూ ఎటో వెళ్ళిపోయింది మనసు విజయ పరంపర కొనసాగిస్తుంది. ఇలాగే 100 రోజుల వరకు కూడా ఈ మెట్లు పెరిగి తెలుగు చిత్రసీమ విజయ శిఖరాగ్రాన్ని ఎటో వెళ్ళిపోయింది మనసు అందుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే పాటల విషయానికి వస్తే గౌతమ్ మేనన్ గారి ప్రోత్సాహం, ఇళయరాజా గారి ప్రోత్సాహం నా జీవితంలో మరవలేంది. ఈ చిత్రం విడుదలకు ముందే చెప్పాను, నా 2 కళ్ళకు ఉన్న 2 కళలు, ఒకటి ఏఆర్ రెహమాన్ గారి సంగీతానికి అన్ని పాటలు రాయడం, 2 ఇళయరాజా గారు అందించిన చిత్రానికి సంగీతానికి అన్ని పాటలు రాయడం. ఆ 2 కళలు ఒకే వ్యక్తి గౌతమ్ మేనన్ ద్వారా నాకు నెరవేరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు రావడం సంతోషంగా భావిస్తున్నాను. ఇలాగే ఈ చిత్రాన్ని యువత ఎంతగా ఆదరిస్తున్నారో నెమ్మదిగా కుటుంబాలు కూడా ఆదరించడం మొదలు పెడుతున్నారు. ఏమాత్రం నిరుత్సాహం పడకుండా మా బృందం సభ్యులందరూ కూడా రోజుకి ఉత్సాహాన్ని సంతరించుకుంటున్నారు. ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ పాత్రికేయ మిత్రుల సహాయ సహకారాలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ నిత్య మళ్ళీ దొరకదని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ గౌతమ్ సార్. కానీ నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు ఇలా ఒక రియాక్షన్ అండ్ ఇలా ఒక అప్రిషియేషన్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ giving me this opportunity, and today I can say I'm very, very proud to be an actress. Thank you. Well, first of all, అందరూ యంగ్స్టర్స్కి బాగా నచ్చుతుంది అంటున్నారు. ఇది పూర్తిగా నిజం కాదండి. ఎందుకంటే మా మావయ్య గారు, అంటే నాకు రీసెంట్గా పెళ్ళయింది, మా ఆవిడ వాళ్ళ ఫాదరు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్య. సో చాలా కాలం తర్వాత ఆయన ఎటో వెళ్ళిపోయింది, మన సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎంత ఎంజాయ్ చేశాడంటానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది సాంగ్లో బిగినింగ్లో కిస్ సీన్ ఉంది సినిమాలో. అది మేము నిజంగా పెట్టుకోలేదు, చీట్ చేసాం అంతే. పక్కనే మా ఆవిడ కూర్చొని ఉంది, వాళ్ళ ఫాదర్తో సినిమా చూస్తుంది, అండ్ షీ వాజ్ గెట్టింగ్ ఎంబారెస్డ్. సో ఏంటిది నిజం కాదని చెప్పాలని అంటే, సో ఆ సాంగ్ అది షార్ట్ జరుగుతుంటే బెండ్ అయ్యి మా మావయ్యకి, నాన్న అది నిజం కాదు, అది చీటింగ్ షాట్ అని చెప్తుందంట. అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటంటే,
రియలీ ఇఫ్ ఇట్ వాజ్ మీ ఐ వోంట్ హ్యావ్ మిస్ ద ఛాన్స్. సో వాళ్ళకే అలా ఉందంటే మరి యంగ్స్టర్స్కి ఎలా ఉంటుంది? సో అది మాత్రమే కాదండి, అండ్ ఇప్పుడు కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు, ప్రతి థియేటర్లో డే టైంలో చూస్తే 80% థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కాలేజ్ ఐడి కార్డులు ఉన్నాయంట. సో మేము అసలు కాలేజీలు వాళ్ళ మేనేజ్మెంట్లు అందరికీ సారీ చెప్పాలి, అండ్ వాళ్ళు బంకులు కొట్టి థియేటర్ల చుట్టూ తిరుగుతున్నారు. నా ఫ్రెండ్స్ విషయంలో నేను మొన్నే అంటే మూవీ వీళ్ళు స్లో ఉందంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సడన్గా. ఫ్రెండ్స్ విషయంలో ఇప్పుడు యాక్చువల్లీ ఎటో వెళ్ళిపోయిన మనసుకి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఎవరంటే ఫస్ట్ డే చూసి బాగుందన్న వాళ్ళు కాదు, ఫస్ట్ డే చూసి స్లోగా ఉంది ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళే బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఇవాళ. ఎందుకంటే ఫస్ట్ డే 4 ఫ్రెండ్స్ చూశాను, నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు. అందులో 3కి బాగా నచ్చేసింది, ఒక్కడికి ఎక్కలేదు. వాడి మాత్రం ఏదో స్లోగా ఉంది అది ఇదని కంప్లైంట్ చేస్తున్నాడు. వాళ్ళు సాయంత్రం మళ్ళీ వెళ్దాం అనుకున్నారు 4, వీడు నేను రానన్నాడు. వీడి వల్ల మిగతా 3 ఆగిపోయారు. ఆ నెక్స్ట్ డే నుంచి వీడు 3 సార్లు చూసాడు, వాళ్ళు మళ్ళీ చూడలేదు. ఎందుకంటే వీడికి రాత్రి పడుకొని పొద్దున్న లేచేటప్పటికి హ్యాంగ్ ఓవర్ అంట. ఆ ముందు రోజు తెలియలేదు వీడికి సినిమా ఏంటన్నది. సో అది ఇట్స్ అ స్లో పాయిజన్. మెల్లమెల్లగా నాకు కనపడుతుంది, నాకు ఫ్రైడే నుంచి ప్రతి రోజుకి దాని మీద ఉన్న పాజిటివ్ రివ్యూస్ అన్నీ పెరిగిపోతున్నాయి. సో ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ మేనన్ సార్కి, వాళ్ళ టీంకి, అందరికీ, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమా తీసినా సరే ఆదరిస్తారని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసినందుకు మీ అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి పర్టికులర్గా మా అక్క కూతురు నా మేనకోడలో ఆల్మోస్ట్ నేను సినిమా చూసేది ఎటో వెళ్ళిపోయింది మనసుకు తీసుకెళ్ళాను. దానికి లవ్ స్టోరీలు అర్థమయ్యే ఏజ్ కూడా కాదు, చాలా చిన్నపిల్ల. సో సిరి ఇంట్లో నేను సినిమా నుంచి వచ్చేసి ఇంట్లో నా వైఫ్ పక్కన కూర్చోనంటే నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోమంటుంది. సో అంటే ఆ చిన్న పిల్లకి కూడా సినిమా చూసిన తర్వాత సమంతే కరెక్టర్ అనిపిస్తుంది. సో అంత ఎఫెక్ట్ ఉందంటే మరి అక్కడ మా మామయ్య నుంచి నా మేనకోడల వరకు ఇది యంగ్స్టర్ సినిమా కాదండి, ఇది అందరి సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అంతే, థ్యాంక్ యూ. ఈ సినిమాని ఆడియన్స్తో, యూత్తో థియేటర్లోనే చూడండి. పైరసీ సీడీలు కానీ ఇంటర్నెట్లో కానీ చూస్తే ఈ సినిమాలో మీరు ఏమైతే ఎంజాయ్ చేయదలుచుకున్నారో అది ఎంజాయ్ చేయలేరు. సీ ఇన్ థియేటర్స్ ఓన్లీ, ప్లీజ్.